నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 90. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఇషు మెడపై భుజంపై తను బహుమతిగా ఇచ్చిన తీపి గుర్తుల మీద తీయని ముద్దిచ్చాడు అతను. కళ్ళు మూసి తెరిచి సమ్మోహనమైన నవ్వుతూ చూసింది ఇషు. ఏ మేకప్ లేకపోయినా కడిగిన ముత్యంలా మెరిసిపోతున్న ఆమె మోము, కిటికీ గుండా పడుతున్న బాణుడి కిరణాలకు పసిడిపూత పూసినట్టుగా బంగారు వర్ణంలో మెరిసిపోతుంటే చెరగని చిరునవ్వుతో మైమర్చిపోయి చూస్తున్నాడు. తీక్షణమైన అతని చూపులకు తాళలేక అతని కళ్ళకు చేయి అడ్డుపెట్టింది ఇషు. నవ్వుతూ ఆ చేయి తీసి తన చేతితో పెనవేసి ఆమె వైపు రొమాంటిక్గా చూస్తూ ఆమె చేతిని ముద్దాడాడు. బ్లష్ అవుతూ చూస్తుంది ఇషు. ఇద్దరి చేతులను బెడ్కి అదిమిపెట్టి పూర్తిగా ఆమె మీదకి ఒరిగిపోయాడు. అతని దేహం ఆమెకు అస్సలు భారం అనిపించలేదు. అదో ఒకసారి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నేను నార్మల్ వెయిటే ఉన్నానే. నేనంటే నీకు కోపం ఉంది కాబట్టి నా వెయిట్ నీకు భారంగా అనిపిస్తుంది, కానీ ఆ కోపం ప్రేమగా మారితే నేను ఎంత వెయిట్ ఉన్నా ఇష్టంగా భరిస్తాం. ఆ మాటలు గుర్తుకు చేసుకుని తనలో తానే నవ్వుకుంటున్న తనని చూసి, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. ఆమె మొహం మీద పడుతున్న కుర్లను చెవి వెనక్కి నెడుతూ, ఏం లేదు నవ్వుతూనే అంది. ఈ మధ్య ఏంటో నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. బానే ఉన్నావా అడిగాడు అనుమానంగా చూస్తూ. లేదు, పిచ్చి పట్టింది. నీ పిచ్చి మరోసారి అని ముద్దుగా అంటున్న తనని అంతే ముద్దుగా చూస్తూ ఆమె బుగ్గలు చేతితో నొక్కి ఆమె పెదవులపై చటుక్కున ముద్దిచ్చాడు. నవ్వుతూ చూసిన ఇషు, ఇక లేవండి, నేను రెడీ అవ్వాలి అంది. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలా? ఉండిపోవచ్చు కదా ఆమె బుగ్గ మీద చూపుడు వేలుతో రాస్తూ అడిగాడు. వెళ్ళాలి, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అంటూ మెడకిందిగా జారిన అతని వీలును టక్కున పట్టేసుకుంది. అస్సలు వెళ్ళాలని లేదే, ఈ రోజంతా నీతోనే ఉండిపోవాలనుంది అంటూ ఆమె మెడవంపులు పెదవులతో తాకుతున్నాడు. అతని పెదవుల స్పర్శ వెచ్చని ఊపిరి ఆమె మెడను తాకుతుంటే మైకం కమ్మేస్తుంది ఇషాన్వికి. వెళ్ళాలదో, ఆఫీస్కి టైం అవుతుంది అతని మత్తులో తేలియాడుతూనే మెల్లిగా అంది. ఆఫీస్కి ఇంకా చాలా టైం ఉంది అంటూ కంఠం మీద నుండి అతని పెదవులు ఆమె హృదయాన్ని తాకగానే ఊపిరి భారమైపోయింది ఇషుకి. నోట మాట రాలేదు. అప్రయత్నంగా అతని జుట్టులోకి వేలు జొప్పించి తనలోకి అదుముకుంది. ఏదో లోతుల్లో తడి ముద్రలు వేస్తూ ఆమె ఒంటి మీదున్న బాత్రూమ్ను తొలగించడానికి దానికి ఉన్న థ్రెడ్ను లాగాడు. అది వదులవ్వడంతో ఈ లోకంలోకి వచ్చిన ఇషాన్ని టక్కున అతని చేయి పట్టి ఆపేసింది. తలెత్తి చూశాడు అతను. ఏం చేస్తున్నావు? పట్టపగలు ఇలా సిగ్గులేదు నీకు అంది సిగ్గుతో చచ్చిపోతూ. ఆమె సిగ్గుపడుతుంటే వాళ్ళ ముద్దుగా ముచ్చటగా అనిపిస్తుంది అదవికి. సిగ్గు చిన్నప్పుడు వదిలేశాను. అయినా ఇన్నాళ్ళుగా కొండంత ప్రేమను నాలోనే దాచుకుని ఎంతో ఉక్కిరిబిక్కిరయ్యాను. ఇప్పుడు నీపై చూపించనిదే నాకు ఊపిరాడదు. నిన్ను అస్సలు వదలాలి అనిపించట్లేదు హస్కీ వాయిస్తో అంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. నేను తట్టుకోవడం కష్టమే. అతని ముద్దుకి పరవశించిపోతూ మురిసిపోతూ అంది ఇషు. ఇప్పుడేం చూసావు? ఇంకా ముందు ముందు చాలా చూస్తావు. నాకు కొండంత ప్రేమను నీకు పంచడానికి నేను రెడీ అయిపోయాను. ఆ ప్రేమను స్వీకరించడానికి నువ్వు రెడీ అయిపో. ఆమె చెవితమ్మని మునిపంటితో లాగాడు. తన దేహంలోని ప్రతి అణువు జివ్వుమన్నట్టుగా అనిపించింది ఇషుకి. తల వెనక్కి వంచిన ఆమె నోటి వెంట వేడి నిట్టూర్పు అతని మెడను తాకింది. అతని ప్రతి చర్యను తీయగా ఆస్వాదిస్తూ ఉన్న ఆమె మనసు గమ్మత్తైన హాయికి లోనవుతూ కొత్త పరవళ్ళు తొక్కుతూ పురివిప్పిన నెమలిలా నాట్యమాడుతుంది. మత్తులో మునిగిపోయిన ఇషు నుదుటిన ముద్దిచ్చి చెంపను తడుముతూ పెదవులు అందుకొని గాఢ చుమ్మనం కొనసాగిస్తున్నాడు. అతని చేయి బాత్రూమ్ను ఆమె దేహం నుండి వేరు చేస్తుంటే ఆమె అనచ్చారిత నడుముని తాకుతున్న అతని కరస్పర్శకి తమకంతో మెలికలు తిరిగిపోతూ ఉంది ఇషాన్ని. అతని మైకంలో పూర్తిగా పడిపోయిన తనకి బాత్రూమ్ తన దేహం నుండి ఎప్పుడు వేరైందో తెలియదు. పట్టించుకునే స్థితిలోనే లేదు తను. కిటికీ గుండా పడుతున్న సూర్యకిరణాల వెలుగులు ఆమె పసిడి వర్ణ దేహ సౌందర్యం అతని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తూ అతని అణువణువు మత్తు నింపేస్తుంటే ఆమె లేలేత సొగసు సోయగాలకు ముగ్ధుడైపోతూ దాసోహమైపోతూ తన అణువణువు ఆక్రమించుకుని ప్రణయ యుద్ధం సాగిస్తూ మరోసారి ఆమెకు తన ప్రేమను రుచి చూపిస్తుంటే ఆ ప్రేమను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ తనని తాను మరోసారి ఇష్టంగా అతనికి అర్పించుకుంది ఇషాన్వి.
అలసిపోయి అదో హృదయంపై తలవాల్చి అతని కౌగిలిలో సేద తీరుతుంది ఈశాన్వి. ఆమె చేతి వేళ్ళతో ఆడుతూ. వెళ్ళాలా ఆఫీస్కి అని అడిగాడు చిన్నగా నవ్వుతూ. అతని వైపుకి తిరిగింది ఈషు. చిన్న పిల్లాడు స్కూల్కి వెళ్ళనని మారం చేసినట్టు చేస్తున్నావు అని బుగ్గలాగుతూ. నువ్వంత క్యూట్గా అడుగుతుంటే ఆఫీస్కి డుమ్మా కుట్టేయాలి అనిపిస్తుంది. మీటింగ్స్ పోస్ట్పోన్ చేయనా అని అడిగింది అతని చెంపపై చేయి వేసి. నాకోసమని కాదు ఇష్యూ, నువ్వు అలసిపోయి ఉంటావు కదా, రెస్ట్ తీసుకోవడానికి ఉండమంటున్నా. అలసిపోవడమా? ఉన్న అలసట మాయమైపోయింది. నీ ప్రేమ నాకు బోరెడంత స్ట్రెంగ్త్ ఇచ్చింది. నువ్వు అలసిపోయి ఉంటే రెస్ట్ తీసుకో, తోడుగా నేనుంటా. నేను అలసిపోవడమా? నో వే. మళ్ళీ సమరానికి కూడా సిద్ధమే. కొంటెగా కన్నుగీటాడు. కళ్ళు విప్పాచి చూసిన ఇషు. చాలే, సమరమిక రాత్రికి వెయిట్ చేయండి అని ముసిముసిగా నవ్వుతూ చెప్పి అతని మొక్కు గిల్లి బెడ్షీట్ ఒంటికి చుట్టుకుని బెడ్ మీద నుండి టక్కున లేచి నవ్వుకుంటూ వాష్రూంలోకి పరిగెత్తింది. నవ్వుతూ చూసినాదో. ఓయ్ దొంగ, ఆగవే, నేను వస్తున్నా అన్నాడు. డోర్లో నుండి వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వి డోర్ క్లోజ్ చేసింది. తనలో తానే నవ్వుకుంటూ ట్రౌజర్ వేసుకొని ప్రేమ్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళాడు అదో. ఫోన్ మాట్లాడి వచ్చేసరికి డ్రెస్అప్ అయి రెడీ అవుతూ ఉంది ఈషు. బాసీ లుక్లో ఫైల్ పుట్టిస్తున్న తనని ప్రేమగా చూస్తూ టవల్ తీసుకుని బుగ్గన ముద్దిచ్చి బాత్ చేయడానికి వెళ్ళాడు. చిన్నగా నవ్వుకొని రెడీ అయ్యి కిందకొచ్చిన ఈషు కిచెన్లో ఉన్న మనస్విని సుగుణమ్మతో చేరి మాటల్లో పడింది. టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్పై రెడీగా పెట్టి సోఫాలో రిలాక్సింగ్గా కూర్చుంది భూమి. ఈయన ఎప్పుడొస్తారో ఏంటో, లేట్గా లేస్తారు, హడావిడిగా సగం సగం తినేసి వెళ్తారు అని నిట్టూరుస్తూ టీవీ ఆన్ చేసి సాంగ్స్ కోసం మా మ్యూజిక్ ఛానల్ పెట్టి రిమోట్ పక్కన పెట్టి చేతులు కట్టుకొని చూస్తూ ఉంది. పరువం వానగా నీడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే అంటూ రోజా మూవీలో సాంగ్ వస్తుంది. అనంత్కి వినిపించకుండా సౌండ్ కాస్త తగ్గించి చూస్తుంది. మనసును హత్తుకుని హాయిన మ్యూజిక్తో చెవులకు వినసొంపుగా వినిపించే అద్భుతమైన సాంగ్ను వింటూ మైమరిచిపోతూ ఉంది. అందులో హీరో హీరోయిన్ అరవింద్ స్వామి మధుబాల మధ్య రొమాంటిక్ సీన్స్ వస్తుంటే వారి ప్లేస్లో తనని అనంత్ను ఊహించేసుకుని సిగ్గులో మొగ్గైపోయింది భూమి. ఇద్దరూ మంచు కొండల్లో హాయిగా సమయం గడుపుతూ ఆ చల్లని చలిలో హీరోయిన్లా తను అనంత్ను వెనుక నుండి హక్ చేసుకోవడం, అనంత్ తనని హీరోలా ఎత్తుకోవడం, గాఢంగా హత్తుకోవడం, అవన్నీ ఊహించుకుని ఊహల్లో తేలిపోతూ ఉన్న తను అనంత్ వస్తున్నట్టుగా అనిపించి అటువైపు చూసేసరికి షేక్ హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటూ గది నుండి బయటకు వస్తూ ఉంటాడు. వెంటనే రిమోట్ అందుకొని ఛానల్ మార్చడానికి రిమోట్ టపాటపా నొక్కుతుంది. కానీ ఆ రిమోట్ తనపై అలిగిందేమో లేదా పగబట్టిందేమో అప్పుడే సరిగ్గా పనిచేయలేదు. అనంత్ అప్పటికి దగ్గరకు వచ్చేయడంతో రిమోట్ అక్కడ పెట్టేసి కిచెన్లోకి పరిగెత్తి స్టవ్ వెలిగించి మిల్క్ బౌల్ పెట్టేసి వెనక్కి తిరిగి అనంత్ వైపు చూస్తుంది. రిమోట్ తీసుకుని ఆ ఛానల్ మార్చేసి క్రికెట్ ఛానల్ చూస్తున్నాడు. చిన్నగా నిట్టూర్చి అతనికి కాఫీ పెట్టి పనిలో పడింది. అలాంటి రొమాంటిక్ పాటలు చూస్తే అనంత్ ఏమీ అనడు, కానీ అతనితో కలిసి చూడ్డమే ఆమెకి కాస్త సిగ్గు. సగటు భార్యలాగే అనంత్ తనతో రొమాంటిక్గా మూవ్ అవ్వాలని తన చిన్న కోరిక. కిచెన్లో ఉన్నప్పుడు వెనక నుండి హక్ చేసుకోవడం, చిలిపి సరసాలు, ముద్దు ముచ్చట్లు, తన ఒడిలో పడుకోవడం, తనని టీస్ చేయడం, వీకెండ్ సరదాగా షికార్లు చేయడం, అప్పుడప్పుడు ట్రిప్కి వెళ్ళి సుందర దృశ్యాలను చూస్తూ ఇద్దరూ ఏకాంతంగా సమయం గడపడం వంటివి చేస్తూ ఉండాలని చిన్న చిన్న ఆశలు తనవి. కానీ ఆ ఆశలు కలల్లో ఊహల్లో తప్ప నిజంగా తీరేవి కావు. బెడ్పై ఆ సమయంలో తప్ప. నార్మల్ టైంలో ఎప్పుడు రొమాంటిక్గా బిహేవ్ చేయని టిపికల్ హస్బెండ్ తను. తనకి అతనితో నాటిగా అల్లరిగా ఉండాలని ఉన్నా అతన్ని చూసి ఏమీ చేయలేదు. కానీ ఇవేమీ లేకపోయినా భారీగా తనకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, విలువిస్తున్నాడు. అంతకు ముందులా తన మాటను, ఫీలింగ్స్ను లెక్క చేయకుండా ఉండట్లేదు. తను చెప్పేది వింటున్నాడు, విని అర్థం చేసుకుంటున్నాడు. తనతో పొడి పొడి మాటలు కాకుండా ఆఫీస్ పనుల గురించి, ఫ్యామిలీ విషయాల గురించి తనతో షేర్ చేసుకుంటున్నాడు. అదే గొప్ప అదృష్టంలా భావిస్తుంది తను. ముందు రోజు అయిపోయిన మ్యాచ్ హైలైట్స్ చూస్తూ క్లాప్స్ కొడుతున్న అతన్ని నవ్వుతూ చూస్తున్న భూమి స్టవ్ మీద పెట్టిన పాలను మరిచిపోయింది. అవి గిన్నెలో నుండి పొంగిపోయి చప్పున పొంగిన సౌండ్కి టక్కున వెనక్కి తిరిగిన భూమి ఉన్న పాలు కూడా పొంగిపోతుంటే స్టవ్ సిమ్లో పెడుతూ కంగారులో వేడి గిన్నెను దించడానికి చేతితో పట్టుకొని చేయి కాల్చుకొని కెవ్వుమంది. కీచు పిట్టలా వినిపించిన తన గొంతుకి ఉలికిపడిన అనంత్
కంగారుగా కిచెన్లోకి వచ్చేసరికి మంట పుడుతున్న చేతిని విదిలిస్తూ నోటితో గాలి ఊదుతూ ఉంది. ఏమైంది? ఆమె చేయి పట్టుకుని గాబరాగా అడిగాడు. కాలింది అంది బికమొహం వేసుకుని. చూసుకోవాలి కదా. పరుగున ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్యూబ్ తీసుకొచ్చి ఆమె చేయిపై సుతారంగా రాస్తున్నాడు. చల్లగా తగులుతున్న ఐస్ మంటను తగ్గిస్తూ ఇచ్చే ఉపశమనం కన్నా అతను తన కోసం గాబరపడడం ఆమెకు బెటర్ ఫీలింగ్ను ఇచ్చింది. ఓకేనా అని అడిగాడు ఐస్తో రబ్ చేస్తూ. ఓకే అండి, కొంచెమే కాలింది. గావు కక్కి పట్టి కొంచెమే కాలింది అంటున్నావా? జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఐస్ కరిగిపోవడంతో ఆమె చేతిని వదిలి హ్యాండ్ నాప్కిన్తో తుడుచుకుంటూ వెళ్ళాడు. చిన్నగా నవ్వుకొని అతనికి కాఫీ పెట్టి ఇచ్చి పక్కకు కూర్చొని క్రికెట్ మ్యాచ్ అర్థం కాకపోయినా చూస్తుంది. వివేక్ పెద్ద కర్మ అయిపోయి తమ దగ్గరి బంధువులతో మాట్లాడుతూ కూర్చున్నారు సామ్రాట్ విహాన్. కాలింగ్ బిల్ మోగడంతో వెళ్ళి డోర్ తీసిన సామ్రాట్ ఏదోగా లాయర్ అతని వెనకాల 4 పోలీసులు కనిపించేసరికి అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీకు కోర్టు నుండి నోటీస్ వచ్చింది. లాయర్ మాటలకు నోటీసా? ఎవరు పంపించారు అంటూ లేచి డోర్ దగ్గరకొచ్చాడు విహాన్. తన వెనుకే బంధువులు కూడా వచ్చారు. మిసెస్ ఇషాన్వి అదవరాణ గారు పంపించారు. వారి ఓన్ ప్రాపర్టీ అయిన ఈ హౌస్ను ఇమీడియట్గా ఖాళీ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు నుండి నోటీస్ అని చెప్పాడు లాయర్. షాక్తో దిమ్మ తిరిగిపోయింది సామ్రాట్ విహాన్లకు. గుండె బగబగా మండిపోతుంది. ఇషాన్వి అంటూ కోపంతో ఊగిపోతూ పిడికిలి గట్టిగా బిగించి తలుపుకేసి కొట్టాడు విహాన్. మీకు రాత్రి 7 గంటల వరకు టైం ఇస్తున్నాం. మీ అంతటా మీరు ఖాళీ చేస్తే మంచిది. ఆ టైం దాటినా మీరు వెకేట్ చేయడానికి నిరాకరించినా పోలీసుల చేత మిమ్మల్ని బలవంతంగా బయటికి గెంటాల్సి వస్తుంది. లాయర్ మాటలకు ఎర్రబడిన కళ్ళతో కోపంగా చూశారు. మెంటలెక్కిపోతున్నట్టుగా ఉంది వాళ్ళకి. చేస్తారా లేదా అడిగాడు వాళ్ళ మొహాలను అనుమానంగా చూస్తూ. మనస్విని వల్ల వివేక్తో పాటు ఆ ఇంట్లో ఉన్నారు, కానీ ఆ ఇంటిపై వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు. వెకేట్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు. చేస్తాం అన్నాడు సామ్రాట్ గంభీరంగా. ఓకే, త్వరగా కానివ్వండి. మీ బట్టలు తప్ప ఈ ఇంటి నుండి ఏ సామాగ్రి తీసుకువెళ్ళకూడదు. కానిస్టేబుల్స్ చూసుకోండి అని చెప్పేసి నోటీస్ సామ్రాట్ చేతికి ఇచ్చి లాయర్ వెళ్ళిపోగా దాన్ని కోపంగా ముక్కలుగా చింపేసి పైకి విసిరేశాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరగబోతుంది? సామ్రాట్ విహాన్ ఇల్లు ఖాళీ చేస్తారా? వారి ప్రయాణం ఎటువైపు? వారిలో మార్పు వస్తుందా లేదా మళ్ళీ ఇషాన్వి అదవ్లపై ప్లాన్లు వేయనున్నారా? అదవ్ ఇషాన్విల మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? సామ్రాట్ అనేక ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడా లేదా? ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.